మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ ఒక హోటల్‌కి భారత ప్రభుత్వం గుర్తింపు దక్కింది. భారత ప్రభుత్వం గుర్తింపు దక్కడమే కాకుండా భారత ప్రభుత్వం ఒక అవార్డును కూడా ప్రకటించింది. ఆ హోటల్ ఎక్కడో లేదండి, వరంగల్ జిల్లా నర్సంపేట నడిబొడ్డున ఉంటుంది. అదే ఉప్పలయ్య హోటల్. ప్రస్తుతం మనం ఉప్పలయ్య హోటల్‌లో ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉప్పలయ్య హోటల్ ఇలా ఉంటుంది. ప్రస్తుతం మనం ఉప్పలయ్య హోటల్ లోపలికెళ్ళేసి ఉప్పలయ్య హోటల్ యొక్క యజమానితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అవార్డు వచ్చినందుకు తన సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నాడో తననే అడిగి స్వయంగా తెలుసుకుందాం. నమస్కారం అండి ఉప్పలయ్య గారు. ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుంది మీకు భారత ప్రభుత్వం గుర్తింపు దక్కి మన భారత ప్రభుత్వం మీకు అవార్డు ఇవ్వడం? మాకు చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబ సభ్యులంతా ఆనందంగా పడుతున్నారు. కస్టమర్లందరూ కొంచెం ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. మా నాన్నగారు పేరు నిలబెట్టుకున్నట్టు అయింది. గత 38 సంవత్సరాలు అవుతుంది మా ఊర్లో పెట్టి. మా నాన్నగారు పెట్టి పొద్దున్న 86లో పెట్టిండ్రు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేనే మెయింటైన్ చేస్తాను. అంతా బ్యాంక్ సార్లు, ఎంప్లాయీస్ మొత్తం అంతా ఆఫీసర్ వస్తాం అక్కడ. అంతా న్యాచురల్ ఫుడ్. అంటే ఇది ఉప్పలయ్య హోటల్ అంటే నాన్నగారి పేరు మీద ఉన్నది. నాన్నగారి పేరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 86 నుంచి నడుపుతుంది. గత 38 సంవత్సరాలు నడుస్తుంది. 86 అంటే ఇప్పటికి 30 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు అంటే నాన్నగారు పెట్టినప్పుడు నాన్నగారు ఫస్ట్ చూసుకున్నారు. నాన్నగారు చూసుకున్న తర్వాత నేను చూసుకున్నాను. నాన్నగారిని మేము చూసుకున్నాం. నేను స్కూల్కి వచ్చాను నాన్న చూసుకునేది. ఆ తర్వాత నేను చూసుకున్నాను ఇక నాన్నగారు జరిగిన నుంచి. ఇంకోటి విషయం ఏంటంటే ఎలాంటి లాభాపేక్షణ లేకుండా ఇంటి ఫుడ్‌నే మీరు అందిస్తున్నారని చెప్పేసి విన్నాను. అది ఎంతవరకు సాధ్యం ఆ ఇంటి ఫుడ్‌ని అందించడం? అది నాన్నగారి పేరు మీద నాన్నగారు ఉన్నప్పుడు కూడా అట్లే పెట్టేది. డబ్బులున్నా లేకుండా కస్టమర్లకు లేకున్నా గాని పెట్టేది. అదే నాన్నగారి పేరు నాకు సంపాదించింది. దాని పేరు అదే నడిపిస్తున్నాం. ఉన్న డబ్బులు లేకున్నా, లాభం నష్టం లేకుండా కుటుంబ సభ్యులం మేము. వర్కర్లు ఎవరు లేరు. ఇంటికి ఇంట్లో ఏం లేదు. ఇదే పెంకుటిల్లు, ఇదే రేకుడిల్లు. దీని మీదనే కదా జీవనాధారం. నాన్నగారి పేరు మీద నడిపిస్తున్నాం ఇట్లనే ఇగ. లాభం లేకుంటే లాభం వచ్చినా రాకున్నా ఇగ పేరు రావాలని నడిపిస్తున్నాం. ఆ దేవుని దయ వల్ల పేరు వచ్చింది. అవార్డు కూడా ఇచ్చినారు మొన్న భారత ప్రభుత్వం. దానికోసమని ఇక కష్టపడుతున్నాం. ఎక్కడిచ్చారు ఆ అవార్డు? హైదరాబాద్‌కెళ్లారా? ఇచ్చారు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికొచ్చారా? ఫస్ట్ టైమ్ వచ్చారు. ఫస్ట్ టైమ్ వచ్చి ఇక్కడ చూసిండ్రు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మొన్న వచ్చిండ్రు. మొన్న వచ్చి బాబు ఇది అవార్డు అని చెప్పేవరకు అంత నేను కూడా చూడలేదు. ఆ పక్కన కూడా వీడియో తీసుకొని మొత్తం అందరికీ వైరల్ చేసి మొత్తం అందరికి చేసి నా బయటికి పోతే అందరూ కంగ్రాట్ చెప్తాను. ఎందుకంటే మీకు అవార్డు వచ్చిండ్రు. నాకైతే లేదు అవార్డు వచ్చిందని. ఈ లోపల నుంచి 3 రోజుల నుంచి అంతా వైరల్ అయిపోయింది. అందరూ పేపర్లో గీపర్లో పడుతుంది. అందరూ నన్ను అడుగుతున్నారు. అందరూ కంగ్రాట్ చెప్తాను. అందరూ థ్యాంక్స్ చెప్తాను అందరికీ. ఎలా అనిపిస్తుంది? మంచి సంతోషంగా ఉంది సార్. సంతోషం. నాన్నగారి పేరుని నిలబెట్టానని. ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంటుంది. నాన్నగారి పేరు అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ హోటల్‌లో ఒక ప్రాముఖ్యత ఏందంటే ఇంటి సభ్యులే ఇక్కడ వీళ్ళు హోటల్‌లో పనిచేస్తూ వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటారు. దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళే, మీతో పాటు ఉన్నవాళ్ళే కలిసి మీరు వీళ్ళకి సర్వ్ చేయడం గానీ, వీళ్ళకి వడ్డించడం గానీ చేస్తారు. అది చాలా తక్కువ. చాలా తక్కువ బిజినెస్‌లో కుటుంబ సభ్యులే కలిసి ఉండి పనిచేయడం అనేది చాలా తక్కువ. ఎలా సాధ్యమవుతుంది? దీని గురించి మేము ఇంక మొదటి నుంచి మా నాన్నగారు, నేను, మా అమ్మ అంతా కష్టపడుతున్నాం కాబట్టి అట్లే నడిపిస్తాను. మా అక్క, మా భార్య, మా అమ్మ, మా బావ, మా అక్క చెల్లెలందరికీ అది కుటుంబ సభ్యులంగా. వేరే వర్కర్స్ ఎవరు లేరు. వర్కర్ పెట్టుకొని ఈ రోజుల్లో నమ్మలేము మనం. వాళ్ళు ఎట్లా చేసినా మళ్ళీ నడిపించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. 100 నాళ్ళు వస్తే 4 బంద్ చేస్తారు. దానికోసమని మేమే కష్టపడకుండా దీన్ని ఇంతవరకు నెట్టుకొచ్చినాం. దీని మీద మాకు ఇదే జీవనాధారం ఇక. ఇది కిచెనా అండి? అంటే కట్టెల పొయ్యి మీదనే. మీరు ఇక్కడ చూసుకొనొచ్చు. అసలు ఈ కాలంలో ఎవరైనా గానీ గ్యాస్ స్టవ్వు ఇవన్నీ చాలా యూజ్ చేస్తారు. కానీ వీళ్ళు రుచికరంగా ఉండడానికి కట్టెల పొయ్యి మీదనే పక్కన మీరు కట్టెలు గూడా చూడొచ్చు. ఆ కట్టెలు తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద వండడం జరుగుతుంది. అంటే పాతకాలంలో మన కట్టెల పొయ్యిల మీద చేసుకొని వండుకోవడం ఉంటే ఆ రుచికరమైన భోజనం ఉంటుంది. అక్కడ కిచెన్‌లో ఏదైతే కట్టెల పొయ్యి మీద వండిన తర్వాత ఆ సామాను మొత్తం అంటే ఏదైతే ఆ వంట పదార్థాలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఇదే రూమ్‌లో వీళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇక్కడి నుంచెల్లే ఎవరైతే ఫుడ్ కోసం వస్తారో వాళ్ళకి వడ్డించడం, ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సార్ ఏంటి స్పెషల్ ఈరోజు? అంటే ప్రతిరోజు ఏముంటది స్పెషల్? రోజు 2 కర్రీస్, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి, చికెన్ అన్నీ రోజుకి వెరైటీలు. రోజు ఎప్పుడెప్పుడు కర్రీలు స్పెషల్. ఎప్పుడు పట్టుకొస్తాం పొద్దున్నే. తాజా కూరలు పట్టుకొస్తుంటాం. ఈరోజు ఆ రోజు కూరలు తెస్తాం. ఈరోజు సామాన్ తీసుకొస్తాం. ఎప్పటికప్పుడు స్పెషల్ తయారు చేస్తాం. ఉప్పలయ్య హోటల్ అంటే ఒక స్పెషల్ అనేది ఒక వంట ఉంటుంది కదా! మీకు ఏ వంట అంటే ఇష్టము? ఏది ఇక్కడ వచ్చిన వాళ్ళు అరే ఇది బాగుంది ఉప్పలయ్య హోటల్‌కి వస్తే ఇది బాగుంటుంది. ఏంటి మీ పేరు శ్రీనివాస్ కదా! ఏంటి శ్రీనివాస్ ఈరోజు ఇది లేదు అని అనేవాళ్ళు ఒక గుర్తింపు దగ్గ వంటకం ఏంటి? మా కాడ పచ్చడి ఫేమస్ అండి. పచ్చడి ఏది పచ్చడి కానీ పచ్చడి ఫేమస్. టమాటా పచ్చడి కానీ, గోంగూర పచ్చడి కానీ, దోసకాయ పచ్చడి కానీ ఏదైనా పచ్చడి ఉంటే పచ్చడి ఫేమస్ అన్నట్టు. అది రాగానే పచ్చడి అడుగుతారు జనాలు. ఆ పచ్చడి లేకపోతే కొంచెం డిస్టర్బ్ అవుతారు వాడి గురించి. అది రోటి పచ్చడా? రోడ్డు పచ్చడి. కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు పచ్చడి చేస్తాను. గోంగూర పచ్చడి కానీ, దోసకాయ పచ్చడి ఏదైనా పచ్చడి రాగానే పచ్చడి అడుగుతారు. లేకుంటే డిస్టర్బ్ అవుతారు. అయ్యో ఈరోజు పచ్చడి లేదని అంత డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు. చెప్పండమ్మా మీ పేరు? నా పేరు ప్రేమలత. ఎలా అనిపిస్తుందండి? అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు వైఫ్ కదా! అంటే మీరు పెళ్లి కాకముందు నుంచెల్లి ఉందా? పెళ్లి వచ్చిన తర్వాత?
పెళ్లి కాకముందు నుంచే ఉన్నదండి. మేము కూడా మ్యారేజ్ అయినాక ఇదే పని చేసుకుంటా ఉన్నాము. మా చాలా 38 సంవత్సరాలు అయితాంది ఇప్పుడు చేపట్టి. కానీ బాగా నడుస్తది. ఇప్పుడు మా మావయ్య చనిపోయినా కూడా మేము ఇదే హోటల్ నడిపించుకుంటా ఉన్నాము. హ్మ్. మీరేనా ఇక్కడ హెడ్ చెఫ్? హెచ్ఎఫ్ అంటే ఏముండదు అందరం మా అత్తయ్య వంట చేస్తది. అందరం కలిసి చేస్తాం ఇగ. అంటే అందరూ కలిసి చేస్తారు. ఆహా! అంటే మీకు ఇక్కడ ఏ వంటకం మీరు బాగా చేస్తారు? మేము వంటకి పచ్చడి చేస్తాము. పప్పు, సాంబారు అవి చేస్తాము. మా అత్తయ్య చికెన్, ఎగ్ అట్లా వండుతా ఉంటారు. తలొకటి చేసుకుంటాడు. మా సారు వడ్డిస్తా ఉంటాడు. ఒక్కడే వడ్డిస్తా ఉంటాడు. మా ఆడబిడ్డ భర్త వడ్డిస్తారు. అంటే ఇప్పుడు మీ సారు, మీరు, అత్తయ్య ఈ అందరూ కలిసి మీ ఆడబిడ్డ వీళ్ళందరూ అంటే మీ కుటుంబ సభ్యులే మీరు చేసుకుంటారు. బయటోళ్ళు ఎవరు లేరు. మాకు వంట అది చేతి కింద ఏం మనుషులను పెట్టుకోలేదు ఒకళ్ళు కూడా. మేమే ఓన్‌గా చేసుకొని మేమే అన్ని పనులు చేసుకుంటాము. వాసనలు తోమడము, కూరగాయలు కోసడము అన్ని పనులు మేమే చేసుకుంటాము. చాలామంది కస్టమర్స్ వచ్చి తిని వెళ్ళిపోయేటప్పుడు మేము తినే తిండి మీకు మా ఇంట్లో తిన్నట్టే మంచిగా ఉందండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ కొందరు కస్టమర్లు కూడా లోపట ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి రుచికరమైన భోజనం వాళ్ళు ఆస్వాదిస్తున్నారో. సార్ ఎక్కడ మీది? మాది వరంగల్ అండి. ఎన్ని సంవత్సరాలకెళ్ళి ఇక్కడికి వస్తున్నారు? మేము దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 20 సంవత్సరాలు ఇటు వరంగల్ అంటే నర్సంపేటకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం కంపల్సరీ ఉప్పలయ్య గారి హోటల్ అంటే కొంచెం మాది ఒక మన ఇంట్లో ఉన్నటువంటి భోజనం దొరుకుతుందనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మేము వచ్చి భోజనం చేయడం జరుగుతున్నది. దానికి కూడా మన సాటిస్ఫాక్షన్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఇక దానికి మేము మాతో పాటు కూడా మాకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, మాకున్న ఫ్రెండ్షిప్లో కానివ్వండి, అందరికి కూడా మీరు పోయినప్పుడల్లా నర్సంపేట, మహిబాద్, ఇటు భద్రాచలం వేటల్లో కూడా లంచ్ ఏదైనా ఉంటుందంటే నర్సంపేట ఉప్పలే హోటల్కి పోండి. ఆడికి పోతే మనకి ఇంట్లో దొరికినటువంటి భోజనం దొరుకుతుంది. ఆడికి పోయి మీరు భోజనం చేస్తే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీరు ఆ రకంగా ఆడ చేసిపోండి అని చెప్పేది నేను కూడా మా రిలేషన్షిప్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ మేము ఈ రకంగా వాళ్ళకు చెప్పడం జరిగేది. అంటే గత కొన్ని రోజుల క్రితం అంటే 3-4 రోజుల క్రితము ఈ హోటల్కి భారత ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ ఒక అవార్డు కూడా అందజేయడం జరిగింది. మీకు తెలుసా అండి ఈ విషయం? తెలుసు. అది ఆనందం వ్యక్తం చేస్తుంది. అంటే 100కు 200% ఉప్పలయ్య గారి పేరు నిలబెట్టడం నర్సంపేటలో ఈ భోజనం ఇంటి భోజనం అనేది తినే విధంగా సరే ఉప్పలయ్య గారు ఉన్నా లేకున్నా వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పటికి కూడా ఆ పేరుతో నడిపించడం అనేది అంత ఆనందకర విషయము. అందరు కూడా సంతోషకరంగా మేము భోజనం చేసే వాళ్ళం. 20 సంవత్సరాల నుంచి గత వాళ్ళ కుటుంబాలతో మాకు సంబంధాలు ఉన్నాయి. మేము కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళం. మేము కొత్తగూడెం మండల్ కానివ్వండి, ఇటు మహిబాద్ కానీ అటు ఇటు కాంట్రాక్ట్ చేసే విధంగా మా దగ్గర ఉన్నటువంటి మా వర్కర్స్ కానివ్వండి, సూపర్వైజర్స్ కానివ్వండి, మేము చేసే పనుల విధానంగా కూడా మేము ఇక్కడి నుంచే అన్ని రకాలుగా మేము వీళ్ళకి ఇక్కడి నుంచే భోజనాలు మేము అరేంజ్ చేయడం జరిగేది. దీనికి ఇప్పటి వరకు కూడా మాకు 20 సంవత్సరాల నుండి మాకు సత్సంబాలు ఉన్నటువంటి ఉప్పలయ్య గారి హోటలు వాళ్ళ ఉప్పలయ్య గారు ఉన్నటువంటి ఆ భోజనం కూడా మాకు ఆ గౌరవించే విధానం ఆయన మాకు భోజనాలు పెట్టే సందర్భంలో ఆ విధి విధానాలు మాట్లాడడం కానివ్వండి, మనకు భోజనం ఇచ్చే భోజనంలో ఆ సందర్భాలు కానివ్వండి, ఆ రకంగా మాకు హ్యాపీనెస్ ఉండేది. దీనికి 100కు 200% కూడా ఈ అవార్డు ఇవ్వడం అనేది ఉప్పలయ్య గారికి 100కు 200% గవర్నమెంట్ కానీ దేనికైనా జాతీయ అవార్డు ఇవ్వడం సంతోషం. ప్రస్తుతం మన ఉప్పలయ్య హోటల్లో మనతో పాటు మరొకరు ఉన్నారు. అంటే ఎవరైతే భోజనం చేశారో ఎలా ఉంది టేస్ట్, వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏం పేరండి మీ పేరు? మనీష్ అగర్వాల్ అండి. మనీష్ అగర్వాల్. आप कहाँ से आया इधर? వరంగల్ వరంగల్ से కైకు నా మార్కెటింగ్ ఉండే ఫుడ్ కూడా ఇక్కడ మంచిగా ఉంటాయని వచ్చాను ఇక్కడికి. మార్కెటింగ్ పర్పస్ ఇక్కడికి వస్తారు, వచ్చినప్పుడు ఇక్కడ తింటారు. ఇక్కడ మంచిగా ఉంటాయని ఇక్కడికి వస్తా ఫుడ్కి. ఎన్ని సంవత్సరాల నుంచి? ఆల్మోస్ట్ నేను 4-5 ఇయర్స్కి వెళ్ళి వస్తున్నా రెగ్యులర్గా వస్తారు. ఎలాంటి ఇక్కడ తింటా. ఎలాంటి ఫాల్ట్స్ కానీ అంటే మీరు ఇలా బాగాలేదని ఎప్పుడన్నా అనిపించింది? నో ఎందుకు వస్తామండి లోపలికి చెప్పండి. ఫుడ్ మంచిగా ఉన్నాయనే వస్తాం కదా. మొన్న ఒక గత 3 రోజుల క్రితము ఈ హోటల్కి ఒక అవార్డు భారత ప్రభుత్వం గుర్తించుతో ఒక అవార్డు వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా మన వరంగల్కి వచ్చిందండి. ప్రౌడ్ ఫీలింగ్ ఉండదా? ఉప్పలయ్య గారి హోటల్లో వారి కొడుకు శ్రీనివాస్ గారు పెట్టే ఫుడ్ చాలా బాగుంది. ఇంటి ఫుడ్ని తలపిస్తుందా? ఇంటి ఫుడ్డే అండి. ఇంటి ఫుడ్ అనే వస్తాం ఇక్కడికి. వేరే హోటల్స్ ఎందుకు పోము? ఇంట్లో తిన్నట్టు ఉంటుంది ఇక్కడ వస్తే. చూసారు కదా,
ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మేము ఇంట్లో తినే ఫుడ్‌నే ఇక్కడ తిన్నట్టుగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉప్పలయ్య హోటల్‌లో ఈ హోటల్ మెను చూసుకున్నట్టయితే సాదా రైస్ చాలా తక్కువలో తక్కువ మనకు హైదరాబాద్‌లో గానీ, వరంగల్‌లో గానీ ఒక మీల్స్ తినడానికి 100 పైనే ఉంటుంది. కానీ ఇక్కడ 100 లోపటనే 90 నుంచెలు మాత్రమే స్టార్ట్ అవుతూ ఒక సాదా రైస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు వరంగల్ అంటే ఇటు సైడ్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలంకి వస్తే నర్సంపేట పట్టణంలో ఉప్పలయ్య హోటల్‌ను మాత్రం సందర్శించడం మర్చిపోకండి.